భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వాపురంలో తహసీల్దార్ అవినీతి బయటపడింది. పాస్బుక్లో పేరు మార్పు కోసం ఓ రైతు దగ్గర లంచం డిమాండ్ చేశారు. రైతు నుంచి 5,000 రూపాయలను తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 5,000 తీసుకుంటూ ఇంతేనా అని రాజారావు రైతుతో అనగా గుంటకు 1,000 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వాలని అడగగా సరేనని సదర్ రైతు తెలిపాడు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక రైతు దగ్గర 5,000 లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డాడు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోక్పురం తహసీల్దార్ రాజారావు లంచగొండే అవతారం బయటపడిందని చెప్పవచ్చు. తహసీల్దార్ రాజారావు తన ఛాంబర్ లోనే ఏకంగా మల్లెలమడుగు గ్రామానికి సంబంధించిన ఓ రైతు పాస్బుక్ లో 6 గుంటలు పేరు మార్చేందుకు లంచం డిమాండ్ చేశారు. లంచం డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా ఆ రైతు కూడా కొంత కంగు తిన్నాడు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళా రైతు తహసీల్దార్ ని సందర్శించి ఎంత ఇవ్వాలని డిమాండ్ చేయగా కొంత డిమాండ్ చేసినప్పుడు చెప్పాడు. కానీ ఆ డిమాండ్ చేసిన ఎంత అనేది చెప్పకపోవడం, తర్వాత తహసీల్దార్ దగ్గరికి ఏకంగా ఆ రైతు ఒక 5,000 రూపాయలు తీసుకుని నేరుగా అతని చేతిలో పెడుతూ అతను వీడియో కూడా చిత్రీకరించాడు. రైతే ఈ వీడియో చిత్రీకరించడం తర్వాత దీన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. తర్వాత 5,000 తీసుకుంటూ 5,000 అయినా ఇచ్చేది అంటూ మాత్రం రైతును తహసీల్దార్ రాజారావు అడిగితే 6 గుంటలే కదా సార్, 6 గుంటల భూమికి 5,000 రూపాయలు ఇస్తున్నాను అనగా దానికి సంబంధించి దాంతో పాటు తహసీల్దార్ వెంటనే రిప్లై ఇస్తూ ఇంకొక 1,000 రూపాయలు వేరే కింది స్థాయి సిబ్బందికి ఇవ్వండి, 6 గుంటలు కదా గుంటకు 1,000 రూపాయలు చొప్పున ఇంకొక 1,000 రూపాయలు కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాలంటూ ఆ సిబ్బంది పేరు చెప్పడం గమనార్హం. దాంతో పాటు ఇప్పటికే ఒక పక్క రెవెన్యూ సదస్సులు తహసీల్దార్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. రెవెన్యూ సదస్సులో పేర్లు మార్పులు ఇప్పటికే ధరణితో రైతులంతా ఇబ్బందులు పడ్డ రైతులు కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, దీన్ని ధరణి తీసేసి తీసుకొస్తాం, రైతుల కోసం అందుబాటులో అన్నింటినీ తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త దీన్ని అమలు చేస్తున్న సందర్భంలో రైతులు తాజాగా తమ ఇబ్బందులను తను పేర్లు మార్పులు గతంలో తప్పులు జరిగిన వాటి విషయంలో మాత్రం తహసీల్దార్లకు లేఖలు పెట్టుకున్న తర్వాత ఈ మల్లెలమడుగు గ్రామానికి సంబంధించిన ఒక రైతు కూడా ఇటీవల కాలంలో 6 గుంటల భూమి తనకు ఎక్కలేదు, తన 6 గుంటల భూమి కూడా ఎక్కించాలని చెప్పి దానికి తహసీల్దార్ కు లేఖ పెట్టుకున్న తర్వాత తహసీల్దార్ కింది స్థాయి సిబ్బంది మరొక జూనియర్ అసిస్టెంట్ విఆర్ఓ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందిన ఓ అధికారి తనకు రాజారావుకు తొత్తుగా ఉన్న వ్యక్తి కూడా అతన్ని మొత్తం బేరసారావు చేశారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో పంపించి రైతుని 5,000 రూపాయలు ఇస్తూ వీడియో కూడా వీడియో తీసుకోవటం, ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్కిల్స్ లో సోషల్ మీడియాలో మాత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఏకంగా తహసీల్దార్ చక్కగా తన ఛాంబర్ లోనే తహసీల్దార్ రాజారావు తన ఛాంబర్ లోనే 5,000 రూపాయలు తీసుకొని లెక్క పెట్టుకొని 5,000 రూపాయలైనా ఇచ్చేదంటూ మాత్రం తన జేబులో పెట్టుకోవటం మాత్రం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క 6 గుంటలకు 5,000 రూపాయలు ఇస్తావా, ఇంకొక 1,000 రూపాయలు తన కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాలి అంటూ ఆ వ్యక్తి పేరు చెప్తూ కూడా జూనియర్ అసిస్టెంట్ పేరు చెప్తూ తనకు 1,000 రూపాయలు ఇచ్చి వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ మాత్రం ఆయన తహసీల్దార్ రాజారావు హుకుం జారీ చేసిన ఘటన అశోకపురం మండలంలో వెలుగు చూసింది. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.